హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్ సుమన్ శెట్టి అంటాను. ఇప్పటికే నాకు ఇన్స్టాలో కావచ్చు చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే సుమన్ శెట్టిని ఇన్ని రోజులు ఉంచిన వాళ్ళు, అంటే నాకు ఇప్పటికి ఉన్న అప్డేట్ ప్రకారం బజ్గా ఇంటర్వ్యూ కోసం సాయం పేరైన శివాజీ గారి కోసం వస్తాయి కదా, అంతవరకు వచ్చిన అప్డేట్ ప్రకారం సుమన్ శెట్టి ఎలిమినేషన్ కోసం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం ప్రిపరేషన్ కోసం వచ్చిన అప్డేట్ ప్రకారం పేపర్ వర్క్ ఇది. నేను ఎప్పుడు చెప్పేది అయితే షూట్ కంప్లీట్ అయితేనే 100% ఎలిమినేషన్. పైగా ఇప్పుడు ఈ వారం కూడా ఏంటంటే డబుల్ ఎలిమినేషన్కి సంబంధించి 2 వారాలే ఉంది, ముగ్గురిని పంపాల్సి ఉంది. అంటే ఈ వారం కానీ వచ్చే వారం కానీ డబుల్ ఎలిమినేషన్ కూడా పంపాల్సి ఉంది. సో లాస్ట్ మినిట్లో ఏదైనా ట్విస్ట్ జరిగితే తప్ప షూట్ కంప్లీట్ అయిన తర్వాత 100% చెప్పగలం. సో మొత్తానికి ఇతడు అవుట్ అయిపోయేదానికి ఛాన్సెస్ వెరీ హై. అయిపోతే ఆశ్చర్యపోవక్కర్లే. అసలు ఇన్ని రోజులు ఉన్నదానికే ఆశ్చర్యపోవాలి కదా. మరి ఇన్ని రోజులు ఆయన ఆడిన ఆటకి హౌస్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అయితే పొంతనే లేదు. మరి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన ఆయన్ని టాప్ 5లో ఉంచేస్తారేమో అనుకుంటున్న దశలో ఎలిమినేట్ అయిపోయాడంటే అవునా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయాడని ఆశ్చర్యపడాలి మనం. అట్లా ఉంది ఆయన ఆడిన ఆటకే పడిన ఓట్లుగా వచ్చింది. అంతా చూస్తే నిజంగా ఒక మిరాకిలే, ఒక ర్యాకెట్ సైన్స్ అయినా అనుకోవాలి, అట్లా వచ్చింది. ఆయన కంటెంట్ అయితే మరీ జీరో అనలంగానే ఒక 20-25% అయితే ఆయన జర్నీ మాత్రం 100%. అంటే 13 వారాల జర్నీ అంటే ఆయన ఇచ్చిన 20-25%కి 13 వారాల జర్నీ అంటే చాలా ఎక్కువ. నిజంగా మిరాకిల్ గ్రేట్ అనే చెప్పాలి ఖచ్చితంగా. సో మరి షూట్ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా చెప్పుకుందాం. పైగా నాకున్న అప్డేట్ ప్రకారం కూడా ఇంకేదో ప్లాన్ చేస్తూ ఉన్నారంట. ఈ వారం అంతా పక్క సేఫ్లో అనుకునే వాళ్ళతో కూడా ఏదో గేమ్ చేంజ్ చేద్దామని. అదైతే చూద్దాం, ఈవినింగ్ ఎటు అప్డేట్ వస్తుంది కనుక. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఈయన నేచర్ అదే కావచ్చు, ఆ కామ్ గోయింగ్ సైలెన్సే కావచ్చు సుమన్ శెట్టి. కానీ ఇట్లా ఉంటే బిగ్ బాస్ హౌస్లో కుదరదు. ఇక్కడ కెలికి ఫయింగ్ ఉండాల్సిందే. అవతల వాడు తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా డిఫెండ్ చేసుకునేదానికో, సమర్థించుకునేదానికో, దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకునేదానికో, లేదా అవతల వాడు తప్పు చేస్తే ఎత్తి చూపడానికి ఏదో ఒకటి మొత్తానికి కెలికి ఫయింగ్ ఉండాలి. ఈ సుమన్ శెట్టి జర్నీలో ఆ రెండూ ఉండవు. ఆయనకి ఎంతసేపు తోటి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు దివ్య గైడెన్స్ ఇచ్చింది నేను బర్నే చెబుతూ ఉన్నాడు కదా, టాస్క్లు ఆడటానికి ముందు ఎట్లా ఆడాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా ఏం చేయాలని మొత్తం ఆవిడ చెప్పేదంట. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నా కోసం ఎవరు లేరా అన్న బర్నే అన్నని అడిగాడు, బాధపడ్డాడు. అందుకోసం నేను గైడెన్స్ ఇవ్వాల్సి వచ్చింది, సపోర్ట్ చేయాల్సి వచ్చిందని బర్నే నిన్న ఏం పేరు తనూజతో చెప్పినట్టుగా ఒక బర్నే, ఒక దివ్య, అప్పుడప్పుడు తనూజ, ఇట్లా ఎవరో ఒకరు ఇమాన్యుయల్ ఇట్లా సపోర్టింగ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన తీసుకొచ్చారు ఇంతవరకు బిగ్ బాస్ టీము హోస్ట్ అంతా కలిపి. ఇతడు ఒక కమెడియన్గా మనకు తెలుసు, ఒక కామెడీ ఆర్టిస్ట్గా తెలుసు. బట్ ఇతడికి ఇంతమంది సపోర్ట్ చేసి ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ని చేశారు నిజంగా. అయితే నెగిటివ్ అయితే తెచ్చుకోలేదు. అదొకటి వాళ్ళ సుమన్ శెట్టి అంటే ఉన్నాడు, వచ్చాడు, కాలం వెళ్ళదీశాడు, టైంపాస్ చేశాడు, అట్లా కూర్చొని బెయిన్ బ్యాగ్లో కూర్చొని సోఫాలో కూర్చొని సుదీర్ఘంగా ఆలోచించాడు, తీక్షణంగా చూశాడు. ఇవే నిజంగా చాలా విచిత్రమైన జర్నీ అబ్బా సుమన్ శెట్టి జర్నీ అంటే. పోనీ ఆయన కామెడీ చేయకపోయినా కమెడియన్ కేటగిరీలో వచ్చాడు. ఆయన నుంచి 1% కామెడీ రాకపోయినా ఆయన జర్నీ చూసి మనం కామెడీ చేసుకుని నవ్వుకోవాల్సిన పరిస్థితి. నిజంగా అసలు ఎంత విచిత్రం అంటే, ఇన్ని సీజన్లో ఇన్ని లాంగ్వేజ్లు చూసాం. అందరూ కంటెంట్ స్క్రీన్ స్పేస్ కోసం గిల్లాలా, గిచ్చాలా, గిల్లించుకోవాలా, గోకాలా, గోకించుకోవాలా, కెలకాలా, కిలికించుకోవాలా, రచ్చరంబోలో చెయ్యాలా, ఎట్లా అని పరితపించిపోయిన చూశాను తప్ప నేను ఇన్ని లాంగ్వేజ్ల్లో ఇన్ని సీజన్లలో. నాకు ఏదో సామెత చెప్పినట్టు ఉంది ఇక్కడ. కంటెంట్ అంటే నాకు అసలు ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. నా కంటెంట్ ఏంటి, కంటెంట్ కోసం నేను వెళ్ళడం కాదు, కంటెంట్ నన్ను వెతుక్కొని వస్తుందని మాదిరిగా కూర్చునే ఏకైక కంటెస్టెంట్ ఈ సుమన్ శెట్టి మాత్రమే. ఈ సీజన్ అంతా ఎట్లా గడిపేశాడంటే సంజన ఆ ఒక్క పేరుతోనే ఒక సగం నామినేషన్, సగానికి పైగా నామినేషన్ గడిపేశాడు. ఆ చెప్పిన పాయింట్లో ఒక్క వారం మాత్రం చెప్పాడు తొక్కలో కెప్టెన్ అనింది. అది కూడా విచిత్రం ఏంటంటే ఆ పేరుతో ఆ రీజన్తో నామినేషన్ చేద్దామని వచ్చి ఆ విషయం మర్చిపోతే సంజన గుర్తు చేసింది. ఏదేదో చెబితే ఆ డస్ట్బిన్ అక్కడ కెప్టెన్ బాత్రూంలో ఉంచారు, అది కదా పాయింట్, నాకెందుకు మీకెందుకు, నేను ఏదో చెబుతాను ఇట్లా చెబుతా అన్న, అది కాదు తొక్కలో కెప్టెన్ అని ఆవిడ నామినేషన్ పాయింట్ ఆవిడ గుర్తు చేస్తే గుర్తొచ్చింది, తొక్కలో కెప్టెన్ అన్నావంటూ ఆ ఒక పాయింట్ పోను ఓకే చెప్పాడు తప్ప మిగతా ప్రతిసారి సంజన నాకు సపోర్ట్ లేదండి, సంజన గారు నాకు బ్యాక్ బోన్ కాలేదండి, సంజన గారు నన్ను ఎంకరేజ్ చేయలేదండి, ఇదే పాయింట్. ఆఖరికి వీకెండ్లో నెగిటివ్స్ ఇచ్చిన ఈ 13 వారాలు ఆల్మోస్ట్ సంజన పాపం ఆవిడ సపోర్ట్ చేసినా సరే సపోర్ట్ చేయలేదని చెప్పాడు. ఆవిడ అసలు ఏనాడు కూడా ఒక కాంపిటేటర్గా చూడలే, పట్టించుకోలేదు. ఎందుకంటే ఆవిడ ఊరంతా చుట్టాలి, హౌస్ అంతా చుట్టాలి. ఇంకా వాళ్ళందరితో పంచాయతీలు ఈయన ఎక్కడ పట్టించుకుంటుంది, వాళ్ళతో గొడవలు కాలక్షేపం ఆవిడకి కావాల్సినంత. అసలు కాంపిటేటరే కాదు.
అయినా సరే హోస్ట్ కూడా మొన్నటికి అది కూడా చాలా శుతిమెత్తగా, ముద్దుగా, ప్రేమగా, మృదువుగా, సున్నితంగా, చాలా స్వీట్ హార్ట్‌తో "కాదురా నాన్న కాస్త కొత్త పాయింట్లు వెతుక్కో సంజన, సంజన, సంజన" అని అంత ప్రేమగా చెప్పారు. ఆ మాత్రం చెప్పారంటే గ్రేటే. ఎందుకంటే సుమన్ శెట్టికి హోస్ట్ నుంచి, బిగ్ బాస్ టీమ్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ వచ్చింది కదా! ఇదే నేచర్‌తో ఇట్లా ఉంటే చాలామంది అంటారు, "సార్ ఆ నేచర్ అది ఏమి ఇలా ఇట్లాంటి నేచర్ ఉండేవాళ్ళు చూస్తాం మనం కూడా. బయట ఓకే ఆయన కామ్ గోయింగ్ ఆయన అంతే ఎవరి జోలికి పోడు" అంటారు, వింటాం, మనం చూస్తాం, చాలామంది ఉంటారు. బట్ బిగ్ బాస్ హౌస్‌లో ఏంటంటే అట్లా ఉంటే గతంలో కూడా వచ్చినోళ్ళు ఉంటే ఏమన్నారు? ఈ సీజన్‌లో కూడా ఏమన్నారు? "అయ్యా నిఖిల్ అండ్ సాయి శ్రీనివాస్ మీరు ఉన్నారా? హౌస్‌లో ఉన్నారా?" ఇట్లా ప్రతిసారి అడుగుతారు కదా! "ఈ వారం నువ్వు హౌస్‌లో ఉన్నావా? బయటికెళ్ళి వచ్చావా? ఏంది నీ కంటెంట్? ఏం చేసావు? ఏం ఆడావు?" ఇట్లా అడుగుతారు కదా! గతంలో కూడా సోఫాల్లో గోడల్లో కూర్చునే కంటే ఇక్కడికి ఎందుకు వచ్చావని అట్లా అడిగేవారు కదా! అట్లాంటిది మాట మాత్రం కూడా ఇతనికి అడగల. పైగా వారం వారం లేపడం, "నువ్వు హైలైట్, నువ్వు తోపు, నువ్వు వేరే లెవెల్, అసలు నువ్వు నలుగురు ఆట కలిపి నువ్వే ఆడేస్తాను, అసలు ఇమాన్యుయల్ నీ దగ్గర పనికిరాడన్న రేంజ్లో ఎలివేషన్లు." ఆయన కామెడీ చేయడం, ఆయన ఎంటర్టైన్మెంట్ చేయడం, ఆఖరికి ఇతన్ని కూడా ఆయన ఇమిటేషన్ చేసి ఆ పలికే మాడ్యులేషన్ అంతా ఆయన కామెడీ చేస్తే స్టార్టింగ్లో ఒక 3 వారాలు 2 వారాలు ఆయన పాత సినిమాల్లో డైలాగ్ లేదు, "అమ్మ అప్సరస వచ్చావమ్మా, అరే అమావాస్య నాడు పుట్టినాడా" అట్లా ఒక 2, 3 ఇమిటేషన్లు, మళ్ళీ ఆ డైలాగులతో ఒక 2 వారాలు అలా అలా పలికే బంగారమయ్య పెదవి ఇప్పాడు. ఆ తర్వాత లేదు. ఇంకా ఆయన ఇమిటేషన్ చేస్తూ ఉన్నా సరే ఇతడికి ఎలివేషన్. అందుకే ఎమ్మెన్యేలు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆయన వారంలో ఒక మాట అంటే ఎలివేషన్, ఒక జోక్ వేస్తే అది ఎక్కడేసాడు జోకు, సారీ ఆ మాట వెనక్కి తీసుకున్నా. ఆయన ఏదైనా పొరపాటున ఇంత చేస్తే అంత చెబుతూ ఉంటారు. బట్ నేను అంత చేసినా ఇంత కూడా అప్రిషియేషన్ ఉండదు, ఇంకా అడుగుతారని ఆయన బాధపడడంలో కూడా అర్థం ఉంది. సో నిజంగా ఇప్పుడు సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఏవి వెయ్యాలంటే ఆయన గురించి వీకెండ్లో హోస్ట్ ఇచ్చిన ఎలివేషన్ సుమన్ శెట్టి సూపర్. రాగానే రిబ్బన్ కటింగ్ లాగా ఈయన పొగడతలతో ఈయన లేపడంతోనే ఆ ఎలివేషన్ ఉంది. సుమన్ శెట్టి సూపర్గా ఆడేవయ్యా, చించి పడేసావు, ఇచ్చేసావా, ఎంటర్టైన్మెంట్గా బాపు నువ్వు. ఈయన చెప్పడం, ఆయనేమో అయోమయంగా, "సార్ నా గురించే చెప్తున్నారా, నా గురించేనా" అని ఆయన అయోమయంగా పక్క వాళ్ళ వైపు చూసి అడగడం, వాళ్ళు కూడా విచిత్రంగా, "అవునా నేను సుమన్ శెట్టి కామెడీ చేసినప్పుడు పడుకుండిపోయానా, బాత్రూంలో ఉండిపోయానా, నేను హౌస్ బయట ఎక్కడో ఉండిపోయానా, అంత కామెడీ చేశాడా, అంత ఎంటర్టైన్ చేశాడని" వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూడడం. అట్లాగే వీకెండ్ ఫ్యాన్స్ అని చెప్పేసి అదేందో విచిత్రం. అయితే తనూజ గురించి చెప్పడం, లేదంటే సుమన్ శెట్టి కామనం, సుమన్ శెట్టి తోపండి, సుమన్ శెట్టి ఎంటర్టైన్మెంట్ అండి, సుమన్ శెట్టి జోకులండి, సుమన్ శెట్టి నవ్వించాడండి, అసలు సుమన్ శెట్టి ఆడుతున్నాడండి అంటే అందరూ అయోమయంగా చూసి అసలు ఏం జరుగుతుందిరా, ఎక్కడ ఆడుతున్నాడు రా, మనం పడుకుని పోయినప్పుడు ఆడేస్తున్నాడా, కెమెరాలకు కంటెంట్ ఇచ్చేస్తున్నాడా, లేకపోతే నామినేషన్లో ఇరగొట్టేస్తున్నాడా, మనం అర్థం చేసుకోవట్లేదా, మనం చూడలేకపోతున్నామా, లోపం మనదా, అట్లా అయోమయానికి గురైపోయారు వాళ్ళు. వీకెండ్ ఎపిసోడ్స్ వచ్చాయంటే చాలు ఇతను లేపడమే. ఫైర్ స్ట్రోమ్ వచ్చిన వాళ్ళు కాస్త కోస్తా టచ్ చేసి చేయనట్టుకు వెళ్ళినా సరే, ఇక్కడ వైల్డ్ కార్డులు వచ్చినా, ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చినా, ఎవరు వచ్చినా వీకెండ్ అంతా లేపడం. హోస్ట్ వచ్చి ఫస్ట్ ఇతనితో తీసుకెళ్ళి ఆ పైన కూర్చోబెట్టి ఆ మిగతా వాళ్ళ గురించి చెప్పడం. ఒక్కరోజు కూడా ఒక నెగిటివ్ కామెంట్, ఒక్క మాట, "ఏమయ్యా నీ ఆట ఏముందే" అని ఒక్కరోజు అడగల. పైగా ఇతని నేచర్ ఎట్లాంటిది, గొడవలు అవుతున్నా సరే చూస్తూ కూర్చుంటాడు అంతే. పెద్ద పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా గొంతులు తెంచుకుంటారేమో, కొట్టుకుంటారేమో అనే రేంజ్లోకి వెళ్ళిపోయినా సరే అట్లా అలా మినిమం స్పందన ఉండదు, అలా చూస్తూనే ఉంటాడు. నిజంగా అసలు ఎమోషన్స్ ఉండవా, ఫీలింగ్స్ ఉండవా, రియాక్షన్స్ ఉండవా, అట్లా చూడడం. మనం బయట నుంచి టీవీలో కంప్యూటర్లో ఎట్లా చూస్తామో ఆయన కూడా అట్లాగే, లేదా ఫోన్లో మనం చూసినట్టుగా చూస్తూ ఉండంతే. ఒకసారి నాకు బాగా గుర్తు, భరణి అండ్ ఏం పేరు ఆవిడ, సంజన అన్నారు కదా, "సోమనన్న నువ్వు అదృష్టవంతుడు, పెట్టి పుట్టావన్నాను, ఇలాంటి జాతకుడు రాడన్న, నిజంగా ఈ సీజన్లో కదా ఏ సీజన్లో రాడు." అక్కడ సంజన అనింది, "అన్న నువ్వు గేమ్ ఆడక్కర్లే, గేమే నిన్ను ఆడుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాను." ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అది. అంతేందుకు హౌస్ మేట్స్ కూడా తెలుసు ఇన్నర్ ఫీలింగ్. ఆ రోజు ఒక టాస్క్ పెట్టారు కదా, విన్నర్ దగ్గర పెట్టండి, ఎగ్జిట్ దగ్గర పెట్టండి అంటే ఒక్కర పెట్టలే, కానీ వాస్తవానికి ఇచ్చిన ఇంత ఎలివేషన్లోకి అయితే ఇంకా హౌస్ అంతా తెచ్చి పెట్టేయాలి. అలాగే నిఖిల్ అన్నాడు, "ఏం ఆడుతున్నారన్న, వీకెండ్ ఎలివేషన్ తప్పని మీకు ఇచ్చిన ఎలివేషన్ తప్ప ఏం ఆడుతున్నారు, దమ్ములో ఆనందం వెతుక్కుంటున్నారు, 10 రోజుకో 10 స్మోక్ జోన్కి పోవడమే తప్ప ఏమైనా ఉందంటే వాళ్ళకి తెలుసు." కానీ వీకెండ్ హోస్ట్ నుంచి ఏ రోజు కూడా ఏం అనక్కర్లే, "సుమన్ శెట్టి ఈ వారం నువ్వేం ఆడావు, ఒక ఆట ఆడేవా, ఒక మాట ఆడేవా" అని అడుగుంటే ఏదో ఒకటి ఆడేవాడేమో. ఇతడి గురించి అతను చెప్పింది ఎక్కువైపోయింది. వీకెండ్లో కావచ్చు, వీకెండ్ హోస్ట్ కావచ్చు, వచ్చిన గెస్ట్లు కావచ్చు, ఆడియన్స్ అక్కడికి వస్తారు కదా వాళ్ళు కావచ్చు, అంతా
పైగా ఎందుకు గొడవలు, నిన్న కూడా నామినేషన్ పెట్టాలంటే ఎందుకన్నా బర్ణన్న, మొత్తం బిగ్ బాస్ అందరూ నామినేట్ అయిపోయాడని చెప్పిస్తే ఒక పని అయిపోద్ది కదా అంటాడు. అట్లాగే డాగర్ ఇవ్వాలంటే రీజన్ చెప్పాలా, పాయింట్ చెప్పాలా అంటాడు. మరి దేనికి వచ్చినట్టుగా. అయితే ఇన్ని రోజులు ఉంచడానికి కూడా నిజంగా ఫుటేజ్ కూడా రావట్లేదు, ఏ వీక్ కోసమైనా ఉంచారేమో. అమ్మయ్య గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఈ వీక్ టాస్క్లు ఆడి ఆ ఫుటేజ్ వచ్చేసరికి ఎడిటర్ కూడా పండగ చేసుకున్నాడు. సార్ అయిపోయింది సార్, అమ్మయ్య నా టార్గెట్ రీచ్ అయిపోయింది, ఒక 3 నిమిషాలు ఫుటేజ్ అయితే వచ్చేసింది సార్ అనే పరిస్థితి వచ్చిందేమో. ఇక ఎలిమినేట్ చేసేద్దామని చెప్పి పంపేలాగా ఉన్నారు. అయితే ఏం చేద్దాం మరి, ఆయన ఎటు కమెడియన్గా వచ్చి కామెడీ చేయలేకపోయి ఎంటర్టైనర్ నుంచి ఒక ఎంటర్టైన్మెంటే మనం ఆశిస్తాం, మనకు అందించలేకపోయాడు. మనమే ఆయన జర్నీ గురించి మనమే కామెడీగా చెప్పుకోలేం. ఇంకా అయితే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఈ లాస్ట్ వీక్ మాత్రం 3 టాస్కులు అసలు ఇన్ని రోజులు ఇన్ని వారాలు ఏం ఆడాడరా అని మెచ్చుకునే స్థాయిలో ఆడాడు ఈ 3 వారాలు మాత్రం. తనుజత టాస్కులు చించి ఆరేశాడు, చాలా బాగా ఆడాడు. వాళ్ళ డాడీని గుర్తు తెచ్చుకున్నట్టు అట్లా ఉండిపోయాడు, అంటే ఒక స్టాట్యూలాగా. పర్ఫార్మెన్స్ చూసి ప్రకృతి కూడా పరవశించిపోయినట్టుంది, జలాభిషేకం జరిగిపోయాయి, అది కూడా కామెడీ అయిపోయాయి. ఆ బర్నీతో అంటాడు, అన్న బర్నీ వచ్చి ఆపుదాం అనుకుంటే ఆయన వచ్చేసరికి లాగేసరికి మొత్తం వాటర్ అంతా పడిపోయింది కదా. అవును మనం గెలిచాం కదా, మరి మన మీద వాటర్ పడిపోయింది ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అట్లాగే ఆ టాస్క్ అయితే బ్రహ్మాండంగా ఆడాడు. అట్లాగే రైజ్ అండ్ ర్యాంపేజ్లు కూడా పవన్ కళ్యాణ్తో ఆడేసుకున్నాడు, ఒక రకంగా బాగా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు. అట్లాగే డీమోన్ కళ్యాణ్తో కూడా ఆ ప్లాంక్స్లో బాక్స్లో కూడా బాగా ఆడాడు. ఈ 3 టాస్కులకు ముందు ఇతను అందరూ చూసి ఈ 3 రోజులు దాక్కుంటాడు అనుకునే వాళ్ళు, అరే భలేగా ఆడాడే, 3 టాస్కులు ఎరగదీశాడే మనం కూడా చెప్పుకునే పరిస్థితి. ఒక సాటిస్ఫాక్షన్ ఆయన ఫాలోవర్స్కి కావచ్చు, ఆయనకు కూడా అమ్మయ్య పోన్లే ఈ 12 వారాలు ఒక లెక్క, 13వ వారం ఒక లెక్క, ఆ 3 టాస్కుల్లో నేను అది వేరే లెక్క అని ఒక చెప్పుకున్నదానికి ఒక మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. ఊహలకు అందన రీతిలో చేశాడు అనమాట. అట్లాగే అప్పుడు ఫైర్ స్ట్రోమ్లో కూడా బాల్ పట్టు గోల్ కొట్టు ఆడాడు. ఆ టాస్క్లు కూడా బాగా ఆడాడు. అప్పుడే కదా 50-50 లక్కీగా అప్పుడు కూడా నిఖిల్ ఇంక ఈయంతో ఎట్లా నేను టాస్క్ ఆడతానని ఛాలెంజ్ చేయకుండా తీసుకుని కనుక కెప్టెన్ కూడా అయ్యాడు. ఆ గౌరవ్తో 50-50 కెప్టెన్ అని మాదిరిగా. అట్లాగే అన్నింటికంటే హైలైట్ ఏంటంటే రెబల్స్గా సీక్రెట్ టాస్క్ ఇస్తే ఆడమని చెబితే దివ్యతో ఆడించబడ్డాడు. ఏం చేశాడంటే పాలు తాగాడు. అట్లా పోనీ సరే ఎవరో అన్నారు అప్పుడు నాకు, సార్ ఆయనకి స్పెట్స్లే ఉంటాయి కదా కనిపించట్లేదు కదా అంటే మీరు ఎట్లా చెబుతారంటే, సరే దివ్య వచ్చాక మీకు నాకు కలిపి రెబల్గా పెట్టాడు, సీక్రెట్ టాస్క్ చెప్పారు, 3 లేపాలి అన్నారు, చెప్పి ఆవిడ బర్నీని వాళ్ళని లేపిన తర్వాత అయినా సరే అవునా అంతకంటే ఈజీ టాస్క్ ఉంటుందో చెప్పండి. అవునా సరే నేను కూడా లేపుతాను, సరే నాకు ఇది వదిలే 3 నేను లేపుతావు కదా, బర్నేనో రీతునో ఎవరినో ఒకరు అన్నాడా, ఆయన ఒకసారి లెగమ్మంటే ఎవరైనా లెగిస్తారు, కనీసం లేదు, ప్రయత్నం లేదు. నేను ఎందుకు చేయాలి, ఇంకా బీన్ బ్యాగులు కూర్చుంటే ఇతను లేపడం 3 ఇతన్నే మనం లేపాలని మళ్ళీ దివ్యాన్ని పంపించి లేపమ్మా ఆయన లేపి ఆ టాస్క్ ఆడించమ్మంటే అసలు నిజంగా ఇతడు ఏవి గురించి ఇతడి జర్నీ గురించి నేను అనలైజ్ చేయాలన్నా ఏం చెప్పాలి మొదలు పెట్టాలేమో అనుకున్నా, కానీ చెప్పుకుంటూ పోతే ఈ రకంగా ఉంది. సో మొత్తానికి ఏంటంటే ఆ దివ్యతో ఆ టాస్క్లు కంప్లీట్ చేయగలిగాడు మొత్తానికి. అసలు సింగిల్ లైన్లో చెప్పాలంటే పాప అప్పుడు దివ్య కూడా ఫీల్ అయ్యింది, అరే నాకు కనీసం అప్రిషియేషన్ లేదా, రెబల్గా సీక్రెట్ టాస్క్ లేని ఆడినా అంత ఉంటా ఇదా. మరి ఆ రోజు కూడా వచ్చి నువ్వు సీక్రెట్ టాస్క్లా పాలు తాగావు, ఆవు దూడ పొదుగు దగ్గర కూర్చొని పాలు తాగినట్టనే మాదిరిగా ఇతన్నే మెచ్చుకుంటే మరి దివ్య ఫీల్ అవుదా. అందుకే కొన్ని దశలు ఆ ముద్దు పెట్టి ఇతను కూడా అనే ఫీలింగ్ వచ్చేసింది ఆడియన్స్కి. అయితే సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇతని జర్నీ గురించి, ఇతనికి హౌస్లో ఇన్ని రోజులు కొనసాగిన దానికి నిజంగా నాకే నాగలాకు అనుకున్నాను చెప్పాలి. అతను కరెక్ట్గా ఆడితే, ఆయన మీద ఫోకస్ పెడితే హోస్ట్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ ఇతని వల్ల ఏమీ రాదు కంటెంట్. ఎన్ని రోజులు ఉంచారని ఖచ్చితంగా అయితే 3 వారాలు ఎక్కువ జర్నీ, ఆయన ఆటకి 3 వీక్స్ ఎక్కువ జర్నీ ఖచ్చితంగా. మరి ఇన్ని రోజులు అట్లా వచ్చారంటే టాప్ 5లో కూడా ఉంచేస్తారేమో, ఇతను కూడా టాప్ 5 పక్కేమో అనే పరిస్థితి వచ్చింది. ఆడియన్స్కి ఆ ఫీలింగ్ రావడంలో తప్పులేదు, చెప్పాం కదా స్టార్టింగ్లో. ఆయన కంటెంట్ కాంట్రిబ్యూషన్ అయితే 20%కి 3 వారాలు చాలు, బట్ 13 వీక్స్ వచ్చాడంటే 100% వచ్చినట్టు. సో ఇది సుమన్ శెట్టి మరి అఫీషియల్గా షూట్ కంప్లీట్ అయిపోతే సుమన్ శెట్టి 100% అవుట్ అయిపోయినే నేను ఈవినింగ్ అప్డేట్ వస్తుంది కదా, ఆ వీడియోలో షేర్ చేసుకుంటే ఇప్పటికైతే బజ్ కోసం వచ్చిన ఇంటర్వ్యూ కోసం అప్డేట్స్ వల్ల వచ్చిన లీక్స్ మీరు అడుగుతున్నది ఇది. మరి చూద్దాం ఏం జరిగిద్దో, మీకేమనిపించింది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.